అందరికీ నమస్కారం. ఆదిత్య హృదయం ప్రతిరోజు పఠించడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఈ ఆదిత్య హృదయాన్ని మనకు ఎవరు అందించారో కూడా తెలుసుకుందాం. పాపాలను శాపాలను పోగొట్టి కష్టాలను తీర్చి ఆయుష్ను పెంచే అక్షర సాధనం ఆదిత్య హృదయాన్ని శ్రీరామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి మంత్రాలు వంటి మాటలతో వివరించారు. సూర్యభగవానుడి ఆరాధన వల్ల ఆరోగ్య భాగ్యము సకల సంపదలను ప్రసాదిస్తారు. ఆదిత్య హృదయం మహాపవిత్రమైన గ్రంథం. రామాయణ మహాకావ్యంలో యుద్ధకాండలో 105వ సర్గలో సూర్యభగవానుడి స్తుతికి ఆదిత్య హృదయం అని నామకరణం చేశారు. ఆదిత్యులు 12 మంది, అందులో విష్ణువు ముఖ్యుడు. ఆదిత్యులలో నేను విష్ణువుని అని శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. అందువల్ల ఆదిత్య హృదయం విష్ణు స్తోత్రంగా కూడా భావిస్తారు. దీన్ని భక్తి శ్రద్ధలతో ఎల్లవేళలా పారాయణం చేస్తే ఇహలోకాన అన్ని రకాల సంపదలు, పరమున పుణ్యలోకమును పొందుతారు. సంతానం లేనివారు ప్రతినిత్యం పారాయణం చేయడం ద్వారా సంతానం కలుగుతుంది. న్యాయ వివాదాల్లో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సతమతం అయ్యేవారు దీన్ని పారాయణం చేయడం ద్వారా విజయం కలుగుతుంది. దారిద్ర్యంతో బాధపడుతున్న వారు అనునిత్యం పారాయణం చేస్తే సకల అష్టైశ్వర్యాలు, సంపదలు కలుగుతాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు పారాయణం చేస్తే రోగాలు మటుమాయమవుతాయి. నిరుద్యోగులు పారాయణం చేస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు పారాయణం చేస్తే పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఈ ఆదిత్య హృదయాన్ని ఎవరికి అందించారో తెలుసుకుందాం. రామరావణ యుద్ధం జరుగుతోంది. గొప్ప తపోశక్తితో పరమశివుణ్ణి అనుగ్రహం పొందిన రావణాసురుడు ధైర్యంగా శ్రీరాముణ్ణి ఎదుర్కొంటున్నాడు. అమోఘమైన తపశ్శక్తి కలిగిన రావణాసురుణ్ణి వధించడానికి శ్రీరాముడి శక్యం కావట్లేదు. రావణాసురుడు చావు లేకుండా ఉండేటట్లుగా అనేక వరాలు పొందడం వల్ల శ్రీరామునికి రావణాసురుణ్ణి వధించడం కావట్లేదు. శ్రీరాముడు ఎన్ని అస్త్రశస్త్ర ప్రయోగాలు ప్రయోగించినా రావణాసురుడు చావడం లేదు. దీనితో శ్రీరాముడు చాలా బాధపడుతున్నాడు. ఈ యుద్ధాన్ని అంతరిక్షం నుంచి దేవతలు, గంధర్వులు, మహర్షులు మొదలైన వారంతా తిలకిస్తున్నారు. వారిలో అగస్త్య మహర్షి కూడా ఉన్నారు. రావణాసురుడి యుద్ధ తీవ్రత చూసి దిగులుతో ఉన్న రాముడి దగ్గరకు అగస్త్య మహర్షి వచ్చి అతడి దైవత్వాన్ని గుర్తుచేసి ఆదిత్య హృదయాన్ని బోధిస్తారు. ఓ రామా, నీకు మహాపవిత్రమైన రహస్యమును చెప్తాను విను. దీనివల్ల నీవు యుద్ధమును, రావణుణ్ణి సులభంగా జయించగలవు. మహాపుణ్యప్రదం, జయప్రదం, మంగళకరం, శుభకరం, సమస్త పాపాలను నశింపజేసే, దీర్ఘాయువును కలుగజేసి ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తాను. దీన్ని నువ్వు భక్తి శ్రద్ధలతో పఠిస్తే యుద్ధములో సులభంగా జయిస్తావని మంత్రమును ఉపదేశించెను. శ్రీరామచంద్రమూర్తి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆదిత్య హృదయమును 3 సార్లు పఠించగా ఆ పరమాత్ముడు ఆనందించి దేవతలతో కలిసి వచ్చి శ్రీరాముణ్ణి చూసి, ఓ రామ, రావణునకు అంత్యకాలము సంప్రాప్తించినది. ఆలస్యం చేయకుండా త్వరపడము అని ఆశీర్వదించారు. త్వర అనే మాట ఆదిత్యుని నోట వెలువడగానే వెంటనే రావణ సంహారం జరిగి లోక కళ్యాణం జరిగింది. బయట శత్రువులనే కాక అంతఃశత్రువులను కూడా అవలీలగా జయించేందుకు ఆదిత్య హృదయం అమోఘమైన అక్షర సాధనం. తాను వెలుగుతూ ప్రపంచానికి వెలుగును ప్రసాదించే భాస్కరుణ్ణి నమ్ముకుంటే ఎటువంటి లోటు ఉండదు. అందుకే జీవితంలో ఎలాంటి ఆపదలు ఎదురైనా, అనారోగ్యాలు ఏర్పడినా, ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా ఆదిత్య హృదయం మనల్ని ఒడ్డుకు చేరుస్తుంది. శత్రు వినాశనం కావాలన్నా, దారిద్ర్యం దూరమవ్వాలన్నా, మనోవాంఛ తీరాలన్నా ఆదిత్య హృదయం తారక మంత్రంలా పనిచేస్తుందని తరతరాల నమ్మకం. మన అవసరాన్ని, అవకాశాన్ని బట్టి ఎన్నిసార్లైనా సరే ఈ శ్లోకాన్ని పఠించవచ్చు. ముఖ్యంగా సూర్యునికి ఇష్టమైన ఆదివారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి సూర్యునికి అభిముఖంగా నిలుచుని ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీరు కూడా తప్పకుండా అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి అందించిన ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా ఎంతో శుభప్రదం. మనం ఏదైనా శ్లోకాలు కానీ పారాయణం చేసినప్పుడు దాని వెనుక ఉన్న విశిష్టత, ఆంతర్యం గురించి తెలుసుకుని పారాయణం చేస్తే మనకు దాని మీద ఉన్న ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి పెరగడం వల్ల మనం ఆ స్తోత్రం కానీ, శ్లోకాలు కానీ పారాయణం చేసినప్పుడు దాని మీదనే పూర్తి భక్తి శ్రద్ధలతో పూర్తిగా మనస్సును నిమగ్నం చేస్తాము.
సర్వే జన సుఖినో భవంతు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆకుండి హరిప్రియ డివోషనల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.